ఓకే గ్రీన్ అంటే అరుపు, ఎరుపు కూడా కాదు. మనకి స్కూల్ సప్లైస్ అక్కర్లేదు కదమ్మా, ఫుడ్ సప్లైస్ ఉంటే చాలు. సో నా పజిల్ ఏంటంటే మా టీచర్ ఒక ఆవిడ ఆల్ సెట్ రెడీ టు గో. అయ్యయ్యో హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేఎల్ బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు భార్గవ, నా పేరు రిషి, నా పేరు జై, అండ్ ఈడు మతియో గాడు. సమ్మర్ వెకేషన్ అయిపోయిందండి, ఇంకొక 2 days లో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. హ్యాపీగా ఉన్నారా, సాడ్ గా ఉన్నారా? బోత్, కొంచెం మిక్స్ ఆఫ్ బోత్. yes. సో మేము ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే స్కూల్ సప్లైస్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి వాళ్ళు స్కూల్ బిగినింగ్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఒక లిస్ట్ ఇస్తారు, స్కూల్ సప్లైస్ లిస్ట్ ఇస్తారు. సో అవి మాత్రమే మేము కొనుక్కుని మన ఖర్చులతో కొని వాళ్ళకి స్కూల్కి ఇస్తాం. అది కూడా కొన్ని స్కూల్స్ లో అసలు కంపల్సరీ కూడా కాదు, కొన్ని స్కూల్స్ లో ఇమ్మంటారు. సో వాటిని తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత ఇంకా మనకి స్కూల్స్ కి మనం పే చేయాల్సిన ఫీజు ఏమి ఉండదు, బస్సుకు కూడా ఫ్రీ, అన్ని ఫ్రీ. ఇంతకుముందు ఆల్రెడీ మన స్కూల్ వీడియో మీరు చూడకపోతే డీటెయిల్స్ అన్ని స్కూల్ వీడియోలో చెప్పాం కదా, సో ఇక్కడ ఉంటుంది లింక్, మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఈ రోజు అయితే మనం రిషి గారి స్కూల్ సప్లైస్ కొనడానికి వెళ్తున్నాం. ఇంకా ఇవ్వలేదు, నాకు లిస్ట్ ఇవ్వలేదు, కానీ జస్ట్ బేసిక్ ఐటమ్స్, నోట్ బుక్స్, బైండర్స్, బ్యాక్ ప్యాక్, అదంతా. నీకు బ్యాక్ ప్యాక్ కావాలి, రిషికి అయితే బ్యాక్ ప్యాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి కొనట్లేదు కదా. సో ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పినట్టుగా మన ఛానల్ నోటిఫికేషన్స్ సరిగ్గా వెళ్ళట్లేదండి, అది రికమెండేషన్స్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. సో దాని గురించి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ అందరినీ వీడియో కంప్లీట్ గా చూడండి, అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి కామెంట్, మన వీడియో గురించి కామెంట్ చేయండి. వీడియోస్ లో ఏది నచ్చితే అది చెప్పండి, లేకపోతే ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ప్లీజ్ అది మోర్ ఇంపార్టెంట్, అది చెప్పండి. ఇవన్నీ చేస్తే కనుక మీరు డెఫినెట్ గా మనకి హెల్ప్ అవుతుంది. స్కూల్కి వెళ్ళడానికి ఎక్సైటెడ్ గా ఉందా, టెన్షన్ గా ఉందా? కరోనా వైరస్ వల్ల తెలీదా? జాగ్రత్తగా ఉంటావా? మాస్క్ అది పెట్టుకుని ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుని, హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుని ఉండాలి జాగ్రత్తగా. ఫేస్ మీద ఎప్పుడు చేతులు పెట్టుకోకూడదు. సో నా స్కూల్ నుంచి పేపర్స్ ఇచ్చారు. సో ఇక్కడ అటాచ్ పేపర్ ఉంది, ఇంకా రాయాలంటే స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, విషెస్ అండ్ హోప్స్, ఇంకా అంతా తెలుసు. నీ గురించి అంతా టీచర్కి రాయాలా? ఏం రాయమంటావు? నీ స్ట్రెంగ్త్ ఏంటి? Good at reading and chorus. Okay. ఇంకా వేరే వన్ ఇయర్. వీక్నెస్ ఏంటంటే క్లాస్ లో చాలా తక్కువ మాట్లాడతావు కదా, చాలా తక్కువ మాట్లాడతావు. క్వైట్ గా ఉండడం వేరు, అవసరమైనప్పుడు మాట్లాడడం వేరు. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అప్పుడు కూడా క్వైట్ గా ఉండకూడదు. సో ఇది వీళ్ళ సప్లై లిస్ట్ అండి, స్కూల్ సప్లై లిస్ట్. రిషికి ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి మేము బయటకు వెళ్ళి. సో నా షెడ్యూల్ 8:30 to 8:50 మార్నింగ్ గ్రీట్, 8:50 to 10:20 రీడింగ్, 10:20 to 11:20 స్పెషల్ ఏరియా, 11:15 to 12 మ్యాథ్, 12 to 12:25 లంచ్, 12:30 to 1 ప్లేగ్రౌండ్, 1 to 1:15 read aloud, 1:15 to 1:45 math, 1:45 to 2:15 science and social studies. మన పని బాగుంది కదండి. స్కూల్ లేదు, స్కూల్ సప్లైస్ అక్కర్లేదు, టెన్షన్ లేదు, మాస్క్ పెట్టుకోక్కర్లేదు, అంతే అలా పడుకొని ఉంటాం ఎప్పుడు హ్యాపీగా. మనకున్న స్ట్రెంగ్త్ ఈ ముక్కు, వీక్నెస్ ఈ నోరు. స్ట్రెంగ్త్ ముక్కు, వీక్నెస్ నోరు కదా. మనకి స్కూల్ సప్లైస్ అక్కర్లేదు కదమ్మా, ఫుడ్ సప్లైస్ ఉంటే చాలు. ఏం చేయాలి? నీకు ఫుడ్ కావాలంటే ఏం చేయాలి? షేక్ అడగలా ఇంకా నేను. డౌన్ కూడా అడగలేదు ఇంకా. సో ఇప్పుడు మేము పజిల్స్ అడుగుతాం దారిలో. సో నాన్న మీరు స్టార్ట్ చేసేస్తారా? ఓకే. సో నా పజిల్ ఏంటంటే మా టీచర్ ఒక ఆవిడ ఎప్పుడు సన్ గ్లాసెస్ వేసుకుని వచ్చేవారు మా క్లాస్కి, ఎందుకని గెస్ చేయండి. ఓకే, ఇప్పుడు రిషి. నా పజిల్ ఏంటంటే where do students learn multiple
multiplication in New York. సో వాడు అడిగేది ఏంటంటే న్యూయార్క్ లో స్టూడెంట్స్ మల్టిప్లికేషన్ ఎక్కడ నేర్చుకుంటారు. ఆ పజిల్ ఏంటంటే వై కెంట్ ద పోలీస్ అరెస్ట్ ద కంప్యూటర్. సో బేసిక్లీ నేను అనేది ఏంటంటే పోలీస్ ఎందుకు కంప్యూటర్ అరెస్ట్ చేయలేకపోయారు. సో మీకు ఈ పజిల్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తెలీదంటే వీడియో చూస్తుండండి, ఎండ్ లో మేము చెప్తాము. ఈ లోపల లెట్స్ గో స్కూల్ సప్లై షాపింగ్. స్కూల్ సప్లైస్ టార్గెట్, వాల్మార్ట్ ఇంకా ఆఫీస్ డిపో స్టోర్స్లో దొరుకుతాయండి. మేము ఇప్పుడు టార్గెట్కి వచ్చాము. టార్గెట్ ఎంట్రన్స్లోనే స్టార్ బాక్స్ ఉంది. వీళ్ళు అది చూడగానే మాకు డ్రింక్స్ కావాలి అని అడిగారు. డ్రింక్ వచ్చేసింది. నాది ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రింక్ అండి, కోల్డ్ డ్రాగన్ ఫ్రూట్ డ్రింక్. మీది మోకా కవి క్రమ్ ఫ్రాపుచినో. That funnel cake frappuccino. స్ట్రాబెరీ. నాది పింక్ డ్రింక్. సో స్ట్రాబెరీ అండ్ కోకోనట్ మిల్క్ నాది. సో నాలుగిటికి కలిసి $21 అయిందండి, $21. అంటే మనకి ఇండియన్ రూపీస్లో అరౌండ్ 1500-1600 రూపీస్. సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్వాతి తీసుకున్నది స్మాల్ సైజ్, నేను తీసుకున్నది మీడియం సైజ్, వీళ్ళిద్దరు తీసుకున్నది కూడా మీడియం సైజే. సో స్మాల్కి, మీడియంకి, లార్జ్కి ప్రైస్లు పెద్ద తేడా ఉండదు మనకి. అది వచ్చి $4.15 అంట, ఇదేమో $4.55. సో లార్జ్ అంటే ఇంకా పెద్దది వస్తుంది, ఇంకొక 50 cents ఎక్కువ ఉంటుంది అంతే. కాకపోతే డబ్బుల గురించి పక్కన పెట్టేస్తే లార్జ్ సైజ్ తీసుకుంటే అనవసరంగా ఎక్స్ట్రా క్యాలరీస్ కాబట్టి లార్జ్ వద్దు, స్మాల్ మీడియం బెటర్ అనుకున్నాము. Crayola crayons 24. నేను వెనకాల వెళ్ళిపోతాను. సో మొత్తం షాపింగ్ అంతా రిషిగాడే చేస్తున్నాడు. ఏం కావాలి ఫస్ట్? Crayola crayons 24 pack. క్రయోలా క్రయాన్స్ 24 ప్యాక్ అంటే అక్కడ ఉన్నది చూడండి అందరూ. తీసుకో. సో ఇది రిషికి నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ కలర్డ్ ప్యాక్స్. ఇక్కడ చూడు బ్యాక్ ప్యాక్ సెలక్షన్ చాలా బాగుంది. ఇక్కడ 2 1 2 3 ఇందులో చూడు 1 2 అంతేకాదు ఇక్కడ ఇంకొకటి 3. దాని మీనింగ్ ఏంటి? మనం చాలా లేట్గా కొంటున్నాం. ఆల్రెడీ అందరూ కొనేసి ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ మొత్తం అంతా స్కూల్ సప్లైస్. కదా ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఇది స్కూల్ లిస్ట్ అనమాట. ఇక్కడ రాసినవన్నీ స్కూల్ పేర్లు. ఒక్కొక్క స్కూల్కి ఏం స్కూల్ సప్లై లిస్ట్ ఉందనేది ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ప్రింట్అవుట్ చేసి పెట్టారు. అంటే ఇన్ కేస్ మనం ఇంటి నుంచి తెచ్చుకోవడం మర్చిపోయినా, లేదంటే మన దగ్గర ఉన్న సప్లై లిస్ట్ పోయినా చక్కగా స్టోర్స్లోనే ఇలా పెట్టారనమాట. అన్ని సెక్షన్స్లో స్కూల్ సప్లై లిస్టులు పెట్టారు అన్ని స్కూల్స్వి. యాక్చువల్గా ఇవి స్కూల్స్ ఓపెనింగ్ టైం కాబట్టి ఇంత రేట్ ఉన్నాయి. సో ఒక మంత్ అయిన తర్వాత మళ్ళీ 80 cents $1కి వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ లైక్ 60-70% డిస్కౌంట్లో ఉంటాయి అప్పుడు. సో రాంగ్ ఏం చేసామంటే ఎండ్ ఆఫ్ ద స్కూల్ కొనాలి, కొన్ని బుక్స్ నోట్ బుక్స్ అలా కొని పెడితే ఇప్పుడు కొనక్కర్లేదు. బట్ మనం ఎప్పుడు అలాంటివి చెయ్యము. రిషి గాడి ఎక్స్పో మార్కర్స్. థ్యాంక్ యూ చెప్పినట్టుకి ఎతికెతికి. సో అసలు రిషి ఎంత కంగారు పడిపోతున్నాడంటే వాళ్ళు పొద్దున్న నుంచి ఆ లిస్ట్ పట్టుకుని ఇంట్లో, ఇప్పుడు చూడండి అసలు ఏదో పెద్ద చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాడులాగా తెగ ఫీల్ అయిపోతున్నాడు. రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ తీసుకో. రెడ్, ఎల్లో. రిషి మర్చిపోయి కూరగాయలు దాంట్లో నువ్వు చెప్పడం అందరికీ నచ్చింది అన్నారు కదా. ఇప్పుడు ఈ కలర్స్ తెలుగులో ఏమంటారు చెప్పు? రెడ్ని తెలుగులో ఏమంటారు? తెలీదు. ట్రై చెయ్యి. Options were last time. తెలుపు, నలుపు, పచ్చ, ఎరుపు. Excuse me. Pacha. Pacha. ఓకే, రెడ్ అంటే పచ్చ ఈ రోజు నుంచి. ఇది పచ్చ, ఇది పచ్చ. ఇది చూడరా, అయిపోలేదు గేమ్ ఇంకా. ఓకే, గ్రీన్ అంటే ఏంటి? Options. ఇందాకటి ఆప్షన్స్ పచ్చ, ఎరుపు, నలుపు, తెలుపు. Arupu. అరుపు. ఓకే, గ్రీన్ అంటే అరుపు, ఎరుపు కూడా కాదు. నేను గెస్ట్ అయినా ఇది ఎరుపు, పచ్చ, వేరేవేంటి? తెలుపు, పసుపు. పసుపు. వావ్. ఇది రాస్తే అన్నాం. తెలుపు, నలుపు, నీలం, పచ్చ. నీలం. ఎలా చెప్తున్నారో భలే చెప్తున్నా. నీకు అసలు ఎప్పుడు వినలేదు అయ్యి. స్కూల్ సప్లై షాపింగ్ మేము లేట్గా చేయడం వల్ల మాకు అన్నీ దొరకలేదండి టార్గెట్లో. సో దొరికినంత వరకు బిల్ వేయించుకుని ఇప్పుడు మేము వాల్మార్ట్కి వెళ్తున్నాము. ఎందుకంటే మిట్టుకి బ్యాక్ ప్యాక్ కావాలన్నాడు. టార్గెట్లో చూసారు కదా, అసలు లేవు కలెక్షన్, అక్కడ ఏం లేవు, ఒక 4-5 bags ఉన్నాయి అంతే. సో మేము ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్తున్నాం. సో నేను ఇవి రెండు తీసుకున్నాను. ఇది ఒక బ్యాక్ ప్యాక్, మీకు అందరికీ తెలుసు, అండ్ ఇది ఒక బైండర్. షాపింగ్ అయిపోయి వచ్చేసాం. రిషి అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. చిన్నప్పుడు మనందరం కూడా బుక్స్ అట్టలేసుకోవడం, లేబుల్స్ అంటించుకోవడం. నేనైతే సర్దుకున్న బ్యాగ్ని మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి జిప్పులు మళ్ళీ తీసి కొత్త, ఆ సౌండ్ చాలా బాగుండేది. మనంత హంగామా లేదు వీళ్ళకి. చిన్నప్పుడు అయితే నోట్ బుక్స్ అన్ని తీసుకొచ్చి, అట్టలు తీసుకొచ్చి దానికి మొత్తం
చించి వేసుకొని మళ్ళీ లేబుల్స్ మనకి ఇష్టమైన లేబుల్స్ అంటించుకొని చాలా బాగుండేది. 100 సార్లు సర్దిదాన్ని నేనైతే బ్యాగ్. అది హ్యాపీనెస్ అంతే. నాకు స్వాతికి అయితే కొంచెం టెన్షన్ గా ఉంది. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇంకా వ్యాక్సినేషన్స్ మా ముగ్గురికి అయినాయి కానీ వాడికి అవ్వలేదు కదా. ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి. స్కూల్ లేకపోతే నేను జనరల్గా 6:30 కల్లా లేస్తాను. కాకపోతే స్కూల్ ఉంది కాబట్టి ఈరోజు అండ్ ఎర్లీగా వెళ్ళాలి నేను మిట్టు, అందుకని 5కే లేచాను. బ్రష్ చేసుకొని వాటర్ తాగి కిచెన్లోకి వచ్చి ఇప్పుడు వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా. జనరల్గా ఈజీగా హెల్తీగా అయిపోయి చేస్తాను నేను స్కూల్ ఉన్నప్పుడు, అందుకే వీళ్ళకి ఈరోజు ఫ్రూట్స్తో స్మూతీ చేస్తున్నాను. పని చేసుకుంటూ చేతిలో ఫోన్ పెట్టుకుని తీస్తున్నాను వీడియో, అందుకే కొంచెం వీడియో క్వాలిటీ బాగోదేమో, ఏమనుకోవద్దు. సో స్మూదీలో ఫ్రెష్ ఫ్రూట్స్ అనే వేసుకోవచ్చు, ఫ్రోజన్ అన్న వేయచ్చండి. నేను బనానాస్ మ్యాంగో ఫ్రెష్ వేసాను, బెర్రీస్ ఏమో నా దగ్గర ఫ్రోజన్ ఉన్నాయి అవి వేసాను. అండ్ ఇక్కడ వేసేది ఇప్పుడు ఓట్స్ పౌడర్. మనం మామూలుగా మిక్సర్ జార్లో వేసేటట్టయితే డైరెక్ట్గా ఓట్స్ వేసేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఓట్స్ పౌడర్ ఉంటుంది నా దగ్గర. ఎప్పుడు ఆ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటున్నానండి నేను. ఆ తర్వాత ఆల్మండ్ మిల్క్ పోస్తున్నాను. ఆల్మండ్ మిల్క్ కాకుండా ఏ మిల్క్ అయినా వేసుకోవచ్చు. నేను వీళ్ళకి ఈ మధ్యన కొంచెం నార్మల్ మిల్క్ తగ్గించేసి ఎక్కువ ఆల్మండ్ మిల్కే వాడుతున్నాము, అంత మంచిది కాదేమో నార్మల్ మిల్క్ అని. అన్నీ బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత నేను కొన్ని చియా సీడ్స్ వేస్తున్నాను ఇందులో. చియా సీడ్స్ వేసి మిక్స్ చేసేసి అలా రిషికి కూడా సేమ్ ఒక బాటిల్ చేసి పెట్టాను పక్కకి. ఇక్కడ నేను స్మూదీ నాకు చేసుకుంటున్నానండి. వాళ్ళకి వేసిన సేమ్ ఇంగ్రీడియంట్సే నేను ఎక్స్ట్రా పాలకూర వేసుకున్నాను. వాళ్ళు పాలకూర అసలు ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి వేయలేదు. సిక్స్ థర్టీ పోయిందిలే. లే 6 అంట. మిట్టుని లేపొచ్చి మళ్ళీ నా వంట కంటిన్యూ చేస్తున్నానండి. ఈరోజు వీళ్ళకి లంచ్కి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను నేను, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. అలాగే కొన్ని మొలకలకి పెట్టాను నేను, సో ఆ మొలకలు కూడా వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు తీయోని వాక్ తీసుకెళ్ళాలి అంటే కలుస్తున్నాడు. హాఫ్ అన్ అవర్ నేను రెడీ అవ్వాలి. వెళ్ళి తీసుకెళ్ళి. నా చెప్పలేకండి. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. అలా ఎందుకు చూపిస్తున్నాను అంటే అది మా ఇంట్లో పెరిగింది. సో మన ఇంట్లో పెంచుకున్నది ఎంత చిన్నదైనా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు మా ముగ్గురు లంచ్ బాక్సెస్ నేను ప్యాక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు లంచ్ అండ్ స్నాక్స్ అయిపోయింది. టైం ఆల్మోస్ట్ 6:45 అవుతుంది, 6:40 అవుతుంది. సో 6:45, 6:50 కల్లా బయలుదేరి నేను అమ్మ నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ ఆఫ్ చేసి దాని తర్వాత ఆఫీస్కి వెళ్తుంది. సో ఇక్కడ రిషి స్నాక్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. తీయ బాబు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వస్తావు స్కూల్కి? గుడ్ మార్నింగ్ చెప్పు. Good morning. రిషి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కి ఎక్సైటెడ్ గా ఉన్నావా రిషి? తెలీదా? స్పూన్స్ పెట్టావు ఇద్దరికి? ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, తొందరగా లేట్ అయిపోతున్నావు ఆల్రెడీ. నువ్వు కూడా స్కూల్కి వెళ్ళాలండి, కంగారుగా తాగుతున్నావు. సో బ్రేక్ఫాస్ట్ అంతా ఇంకా అవ్వలేదు, నేను ఇంకా తాగుతూనే వస్తున్నాను. ఆల్మోస్ట్ 7 AM అయింది, ఇంకా లేట్ అవుతామని బయలుదేరాం మేము. సో నా స్కూల్ యాక్చువల్గా 7:30కి ఫస్ట్ క్లాసెస్ అన్ని స్టార్ట్ అవుతాయి, కానీ కొంచెం అర్లీగా వెళ్దాం అనుకున్నాం. 6:45 6:50కి బయలుదేరి 7:15 అయినా, కానీ ఇప్పుడు ఒక 20 minute డ్రైవ్ ఉంటుంది. అండ్ 6:57 అయింది కాబట్టి అబౌట్ 7 minutes అర్లీ వెళ్తాం అంతే. సో లెట్స్ గో. మిట్టు స్కూల్ నాకు ఆన్ ద వే అండి ఆఫీస్కి. వాళ్ళ స్కూల్ నుంచి మా ఆఫీస్ ఓన్లీ 1.5 miles, సో 4 to 5 minutes పడుతుంది అంతే. అందుకే నేను రోజు మిట్టుని డ్రాప్ ఆఫ్ చేసి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. బట్ మధ్యాహ్నం తను బస్సులో వెళ్తాడు, ఎందుకంటే నాకు అప్పటికి కంప్లీట్ అవ్వదు ఆఫీసు. అండ్ ఒక్కోసారి మీటింగ్స్ కూడా ఉంటాయి, మధ్యాహ్నం కుదరదు కాబట్టి తన్ని బస్సులో వెళ్ళమని చెప్పాము. అండ్ బస్ చాలా కన్వీనియంట్గా ఉంది. ఆఫ్టర్నూన్ 1:50కి బస్ ఎక్కితే తను 2:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతాడు.
ఈ 1 year నుంచి ఆన్లైన్ స్కూల్స్ వల్ల పెద్దగా ట్రాఫిక్ అసలు ఉండేది కాదండి టైంకి ఎంత పొద్దున్నే. కానీ ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ పెరగడం మొదలైంది, ఎందుకంటే స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి కదా అందరికీ. సో ఇక్కడ యాక్చువల్గా స్ట్రైట్గా వెళ్ళిపోతే నేను ఆఫీస్కి వెళ్ళిపోతానండి 5 minutesలో. ఇక రైట్ సైడ్ ఏమో మిట్టు స్కూల్ ఉంది. ఇదంతా స్కూల్ కార్ డ్రాప్ ఆఫ్ లేనే అనమాట. యాక్చువల్గా అయితే ఫస్ట్ డే వల్ల కొంచెం అక్కడ కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది, ఎక్కడ డ్రాప్ ఆఫ్ చేయాలి ఏంటి అనేది. అక్కడ కాప్ కార్ కూడా కనిపిస్తుంది కదా, ఆయన అక్కడ చెప్తున్నారు అనమాట ఎటు వెళ్ళాలి ఏంటి అని. అండ్ ఈ లోపు రోడ్ మీదే డ్రాప్ ఆఫ్ చేసేయండి అని చెప్పడం వల్ల నేను మిట్టును అక్కడే డ్రాప్ ఆఫ్ చేసి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాను. 7:59 a.m. రిషి అయిందా? ఫుల్ అయిపోయింది. మరి తొందరగా కానీ, స్కూల్ టైం అవుతుంది. ఫుల్ అయింది. ఇక్కడ వాటర్ సైడ్. ఆల్ సెట్, రెడీ టు గో. yes. థియోకి బాయ్ చెప్పు. థియో గుడ్ లక్ అని చెప్పు. అయ్యయ్యో అయ్యయ్యో. చాలా స్కూల్ సప్లైస్ ఇంకా బైండర్స్ ఫోల్డర్స్ వల్ల the backpack full అయిపోయింది. ఇవన్నీ ఈరోజు స్కూల్లో ఇచ్చేస్తావు కాబట్టి రేపటి నుంచి అంత లగేజ్ ఉండదు. వెళ్ళు, కూర్చో. స్వాతికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు, కానీ నాకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందండి. సో నేను ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పుడు రిషిని తీసుకెళ్ళి ఈ స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. రిషి స్కూల్ మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర, 1 mile ఉంటుంది అంతే. సో రిషిని డ్రాప్ ఆఫ్ చేసి వచ్చి నా వర్క్ బిగిన్ చేస్తాను. మా స్టేట్లో ఏంటంటే స్కూల్ నుంచి మన ఇల్లు less than 2 miles ఉంటే కనుక బస్ ఫెసిలిటీ ఇవ్వరండి. సో మా ఇంటి దగ్గర నుంచి రిషి స్కూల్ వచ్చి less than 1 mile అని చెప్పా కదా, సో దానివల్ల మాకు బస్ ఫెసిలిటీ లేదు, మేమే డ్రాప్ ఆఫ్ చేయాలి. సో అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ స్కూల్ స్టాఫ్ మెంబర్స్ వచ్చి అలా డోర్ ఓపెన్ చేసి స్టూడెంట్స్ని రిసీవ్ చేసుకుంటారు. 6.5 hours later. ఇప్పుడు టైం 3 PM అవుతుందండి. రిషి స్కూల్ వచ్చి 2:50కి అయిపోతుంది. నేను థియోగాడు వెళ్తున్నాము రిషిని పికప్ చేసుకోవడానికి. సో ఇప్పుడే నాన్న పికప్ చేశాడు, నాన్న ఆంటీయో. సో థియో ఎడ్డండి వాచ్ చేస్తున్నా అందరి దగ్గర. థియో వచ్చాడని సర్ప్రైజ్ అయ్యావా నువ్వు? థియో వస్తాడని ఎక్స్పెక్ట్ చేసావా? నో, నేను జస్ట్ మిట్టు అంటే మీరు వస్తారంటున్నా. వెయిట్, నా మిట్టు రాదా? నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇదిగో ఇక్కడ రిషి హాయ్ చెప్తూ కనిపించాడు. రిషి, ఈతన్ అండ్ మిట్టు రోజు ఈవినింగ్ కాసేపు ఆడుకుంటారు. సో వాళ్ళు రోడ్ మీద ఆడుకుని లోపలికి వచ్చారు. మీ ఇద్దరు స్కూల్ ఎలా జరిగింది ఈరోజు ఫస్ట్ డే? గుడ్. కొంచెం డిఫరెంట్గా ఉంది. 1 year అంతా ఆన్లైన్ క్లాసెస్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ యాక్చువల్ స్కూల్కి వెళ్దాం. అది కూడా డిఫరెంట్ స్కూల్కి వెళ్తాను, మిడిల్ స్కూల్ కాదు, ఇప్పుడు హై స్కూల్కి ట్రాన్సిషన్ అయింది కాబట్టి డిఫరెంట్ టీచర్స్, డిఫరెంట్ క్లాస్ రూమ్, డిఫరెంట్ క్యాంపస్ అంతా కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి డిఫరెంట్ ఉంది. రిషి నీది ఎలా అయింది ఫస్ట్ డే? గుడ్. అంటే న్యూ టీచర్. టీచర్ పేరేంటి? మిస్సెస్ కార్నర్. కార్నర్. ఇంకా మీ క్లాస్మేట్స్ ఎవరన్నా పేర్లు తెలిసినాయి రోజు? నువ్వు నాన్న అడిగినప్పుడు నీకేమన్నా క్లాస్మేట్ గుర్తుందా అంటే నాకు మర్చిపోయాను, కానీ లేటర్ నాకు గుర్తొచ్చింది. 1 ఈథన్, వేరైతే లైలా. లైలా, ఓకే. ఇంకా 3 people ఉన్నారు క్లాస్లో, నేను అందరూ నాకు గుర్తులేదు. ఇంక లంచ్ ఫినిష్ చేశారా ఇద్దరు? వాటర్ కూడా తాగారా వదలకుండా? నేను వాటర్ అంతా ఫినిష్ చేయలేదు, కానీ నేను కొంచెం తాగా. రిషి వాటర్ తాగలేదు. లంచ్ నచ్చిందా మీ ఇద్దరికి? నా అసిస్టెంట్ ప్రిన్సిపల్ లైక్ అందరూ వాచ్ చేస్తారు లంచ్ టైం, టీచర్స్ ఇంకా అందరూ లంచ్ టైం వాళ్ళు వచ్చి ఫుడ్ తీసుకొని తినేసారా? కాదు, ప్రిన్సిపల్ చూసి అట్లా దట్ లుక్స్ యమ్మీ అండ్ దట్ స్మెల్స్ యమ్మీ టూ అని చెప్పారు. ఇంకా యాక్చువల్లీ నా సెకండ్ గ్రేడ్ లైక్ డిజిటల్ టీచర్ మిస్సెస్ డెడెట్ వచ్చి దట్ లుక్స్ అండ్ స్మెల్స్ డెలిషియస్ సేమ్ థింగ్ అన్నాడు. నువ్వు ఏ స్కూల్కి వెళ్ళావు? పొద్దు నుంచి ఫుల్ అలసిపోయినట్టున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? పొద్దు నుంచి ఏం చేస్తావు నువ్వు? హోమ్ ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళాడు. టెక్నికలీ ఈడొక హై స్కూల్ జూనియర్. ఈ డాగ్ ఇయర్స్ లో 16 years old. ఇది నాకన్నా ఓల్డ్. 16 years అన్న అవతారం ఇది. 16 years నీకు. షర్ట్ వేస్తున్నాడు. సో ఇలా ఫస్ట్ డే స్కూల్ గడిచింది. ఇప్పుడైతే డిన్నర్ చేసేయాలి మేము కొంతసేపట్లో. డిన్నర్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి కొన్ని ఫార్మ్స్ ఇచ్చారు మాకు సబ్మిట్ చేయడానికి, ల్యాప్టాప్ రావాలంటే అండ్ ల్యాబ్లో ఏమైనా వర్క్ చేయాలంటే కెమిస్ట్రీ, అదంతా సైన్ చేసేసాక ఇంక మేము పడుకుంటాం. ఇంక నెక్స్ట్ డే స్కూల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రేపు స్టెమ్ అంటే స్పెషల్ ఏరియా. ఏమంటారు స్టెమ్ అంటే? ఫుల్ ఫామ్ ఏంటి చెప్పు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్. అయ్యో బాబోయ్, Oh my God. ఎంత కష్టపడిపోతున్నావు రిషి. అన్నిటికన్నా కష్టమైంది ఏంటో తెలుసా? ఇప్పుడు మీ ఇద్దరు పడింది కష్టం కాదు, మేము పడేది కష్టం కాదు. చూడు
అలా ఎప్పుడు పడుకోవాలంటే ఎంత కష్టం అసలు. ఇప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాం. కర్రలు ఇడ్లీ, సొంటిపొడి, నెయ్యి అండ్ ఇది టమాటో ఆనియన్ పచ్చడి. సో డిన్నర్ చేశాక మేము కొంచెం బుక్ చదివి దాని తర్వాత పడుకుంటాం. సో రేపటి నుంచి హోంవర్క్ ఉంటుంది కొంచెం. సో మోర్ బిజీగా ఉంటుంది అంతా. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మా టీచర్ ఒక ఆవిడ సన్ గ్లాసెస్ పెట్టుకుని వచ్చేవారు ఎందుకు అని. ఎందుకంటే మా క్లాస్ లో నాలాగా అందరూ చాలా మంది బ్రైట్ స్టూడెంట్స్ ఉండేవారు అనమాట. ఇంకోసారి రిపీట్ చేయనా? ఎందుకంటే మా క్లాస్ లో నాలాగా అందరూ చాలా మంది బ్రైట్ స్టూడెంట్స్ ఉండేవారు అనమాట. సో ఆ బ్రైట్నెస్ తట్టుకోవడానికి సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. సో నాకు అసలు అప్పుడు ఏంటంటే నేను అడిగింది where do students in New York learn multiplication? The Times Square and అది New York. నేను అడిగిన పజిల్ ఏంటంటే వై వరంట్ ద పోలీస్ ఏబుల్ టు అరెస్ట్ ద కంప్యూటర్? ఎందుకంటే కంప్యూటర్ కి ఎస్కేప్ కీ ఉంటది. సో అరెస్ట్ చేసిన ఎస్కేప్ కీ వాడేస్తాడు. ఎస్కేప్ కీ వాడేసి పారిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే తప్పకుండా ఎంతకాలం నా ముఖం మాట్లాడండి. ఇది బ్లూపర్, ఎవరో బ్లూపర్ యాడ్ చేయాలి కదా.